నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు. ఈనాటి దేవీ శుభయోగం శీర్షికన సౌమ్య రూపంలో రాజరాజేశ్వరి దేవి అలంకారంలో, శాక్తేయ రూపంలో భ్రమరాంబికాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారి అలంకార వైభవం ఏంటో, అలాగే విజయదశమి పర్వదిన విశిష్టత ఏంటో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు జగన్మాత సౌమ్య రూపంలో రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. శరన్నవరాత్రుల్లో రాక్షస సంహారం చేసి అపజయం అనేటటువంటిది లేకుండా విజయాలను పొందింది కాబట్టి అమ్మవారిని అపరాజితాదేవి అనే పేరుతో పిలుస్తారు. ఈ అపరాజితాదేవినే రాజరాజేశ్వరి దేవి అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ రాజరాజేశ్వరి అలంకారంలో అమ్మవారు ఒక చెయ్యి అభయముద్రలో ఉంటే ఇంకొక చేత్తో ఇక్షుఖండం అంటే చెరకుగడను పట్టుకొని భక్తులందరికీ దర్శనమిస్తుంది. రాజరాజేశ్వరి దేవి అనుగ్రహం సంపూర్ణంగా కలిగి సకల శుభాలు సిద్ధింపజేసుకోవాలంటే రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభాయై నమో నమః అనే మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక వీలైనన్ని సార్లు పఠించాలి. కొబ్బరికాయ ముక్కలు, అరటి పండ్లు, పాయసాన్నము రాజరాజేశ్వరి దేవికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే ఈరోజు శాక్తేయ రూపంలో జగన్మాత భ్రమరాంబికాదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. అరుణాసురుడనేటటువంటి రాక్షసుడు దేవతలను, ఋషులను తీవ్రమైన ఇబ్బంది పెడుతున్న తరుణంలో అరుణాసురుడనేటటువంటి రాక్షసుడిని సంహరించడానికి కొన్ని వేల భ్రమరములు అంటే తుమ్మెదలతో అమ్మవారు అరుణాసురుడి మీద యుద్ధం చేసి భ్రమరాంబికగా అరుణాసురుడి మీద విజయం సాధించిందని దేవీ భాగవతం చండీ సప్తశతిలో చెప్పారు. భ్రమరాంబికాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఈరోజు అమ్మవారికి చిత్రాన్న నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే ఈరోజు విజయదశమి పర్వదినానికి ఒక ప్రత్యేకత ఉంది. తిథివార నక్షత్ర యోగకరణాలతో సంబంధం లేకుండా, దుర్ముహూర్తం రాహుకాలంతో సంబంధం లేకుండా ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అందులోనూ విజయదశమి రోజు ఒక ప్రత్యేకమైనటువంటి విజయ ముహూర్తం అని ఉంటుంది. ఆ విజయ ముహూర్తం ఉన్న సమయంలో ఏ పని ప్రారంభించినా ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చని పరమేశ్వరుడు పార్వతికి వివరించాడని భవిష్య పురాణంలో చెప్పడం జరిగింది. విజయదశమి విజయ ముహూర్తం సమయము మధ్యాహ్నం 2:03 నుంచి మధ్యాహ్నం 2:49. ఈ విజయ ముహూర్తం ఉన్న సమయంలో ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. విజయదశమి నాడు చేసే జమ్మి చెట్టు ఆరాధన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. విజయదశమి సందర్భంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ భవిష్య పురాణంలో చెప్పబడిన ఒక శ్లోకాన్ని చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటంటే, శమీ శమయతే పాపం శమీరోహిత కంటక ధరిత్యర్జున బాణానాం రామస్య ప్రియవాదిని కరిష్యమాణ యాత్రాణం యథాకాలం సుఖమ్మయ తత్ర నిర్విఘ్న కర్తృత్వం భవ శ్రీరామ పూజిత. ఇది భవిష్య పురాణంలో చెప్పబడిన శ్లోకం. దీనిలో ఉన్న భావం ఏంటంటే, శమీ శమయతే పాపం శమీరోహిత కంటక, ఎర్రటి ముళ్ళున్నటువంటి జమ్మి చెట్టు అన్ని పాపాలను తొలగింపజేస్తుంది. ధరిత్రి అర్జున బాణానాం రామస్య ప్రియవాదిని, సాక్షాత్తు రాముని చేత పూజించబడింది. అర్జునుడు ధనుర్బాణాలను కలిగి ఉన్నటువంటి జమ్మి చెట్టుకు నమస్కారం. కరిష్యమాణ యాత్రాణం యథాకాలం సుఖమ్మయ, ఎప్పుడెప్పుడైతే యాత్రలు చేస్తూ ఉంటామో, ప్రయాణాలు చేస్తూ ఉంటామో తత్ర నిర్విఘ్న కర్తృత్వం భవ శ్రీరామ పూజిత, శ్రీరాముడి చేత పూజించబడిన జమ్మి చెట్టు మాకు అన్ని విఘ్నాలను తొలగింపజేసి మా పనులు దిగ్విజయంగా పూర్తయ్యేటట్లు అనుగ్రహించు అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్నటువంటి అంతరార్థం. కాబట్టి విజయదశమి సందర్భంగా ఈ ప్రత్యేకమైనటువంటి భవిష్య పురాణంలో చెప్పబడిన శ్లోకాన్ని పఠిస్తూ జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన పాశాంకుశ ఏకాదశికి ఉన్నటువంటి విశిష్టత ఏంటో, పాశాంకుశ ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. మాలిని మహేశ చాలిని కాంచీ ఖేలిని విపక్ష కాలిని తే శూలిని విద్రుమశాలిని నత జనపాలిని కపాలిని నమోస్తు. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీలలితామహాత్రిపురసుందర్యై నమః.
ఈటీవీ ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. శరన్నవరాత్రుల యొక్క పూర్ణత్వం విజయదశమితో అవుతున్నది. అంటే 9 రోజులు పూర్ణంగా పూజించిన తర్వాత విజయదశమి నాడు అది పూర్ణాహుతి చేస్తున్నారు. అంటే ఉద్వాసన జరుగుతున్నది. ఇంతకాలం కలశాదుల యందు పూజించిన అమ్మవారిని యథాస్థానానికి పంపించేటువంటి విధి విజయదశమి నాడు కనబడుతుంది. అంటే ఇంతకాలం పూజించినటువంటి ఆ మహాశక్తిని మన హృదయంలోకి స్వీకరించడమే నిజానికి ఉద్వాసన. పూజల ద్వారా శక్తివంతమైనటువంటి స్వరూపం ఉందో అది మన హృదయంలో ప్రవేశించి మనం రక్షించాలి అని స్థూలమైన ఆరాధనని సూక్ష్మశక్తిగా మార్చుకుని మనయందు విశ్వమనందు వ్యాపింపజేయడమే ఉద్వాసనలో ఉన్న ఆంతర్యం. అలాంటి ఉద్వాసనని కర్తువు ఈరోజు చేస్తారు. 9 రోజులు పూజించినటువంటి కలశాదులకి ప్రతిమలకి ఈ రోజున పరిపూర్ణం చేయడం, అది కూడా విజయదశమి నాడు శ్రవణ నక్షత్రం ఉంటే విశేషం. శ్రవణాంతే విసర్జయేత్ అంటూ శ్రవణ నక్షత్రానికి ప్రాధాన్యం ఇచ్చారు ఇక్కడ. అది శ్రవణ నక్షత్రం దశమి ఈ రెండూ కలిస్తే విశేషమైనటువంటి అంశం చెప్పబడుతున్నది. ఆ రెండూ ఇవాళ కలిసి ఉన్నాయి. అందుకే ఆశ్వయ శుక్ల దశమి విజయాక్ష అఖిలే శుభ ప్రయాణేతు విశేషేణ కిం పునఃశ్రవణాన్విత అని ధర్మశాస్త్ర వాక్యం ఉన్నది. ఆశ్వయ శుక్ల దశమి విజయ అని చెప్పబడుతున్నది. ఆ ముహూర్తం పేరే విజయ. విజయ అనే ముహూర్తం కలిగిన దశమి కనుక విజయ దశమి. కనుక ఈ రోజున ఏది ప్రారంభించినా విజయము. అందులో ప్రయాణాదులకి చాలా ముఖ్యమని చెప్పారు. ప్రయాణం కానీ కార్యం కానీ. ఒకప్పుడైతే యుద్ధాలకు కూడా ప్రధానంగా చెప్పేవారు. ఇక్కడ యుద్ధము అంటే అధర్మాన్ని తొలగించి ధర్మాన్ని ప్రతిష్ఠ చేసేటువంటి యుద్ధము. ఏది లోకక్షేమాన్ని కలిగిస్తుందో దానికోసం చేసే ఘర్షణ ఉత్కృష్టం అనిపించుకుంటుంది. అందుకని స్వార్థం కోసం హింసం కోసం చేసేటువంటి ఘర్షణలు యుద్ధాలు ఉత్కృష్టముగా ఎప్పుడు సంస్కృతి ధర్మము భావించదు. అందుకే ధర్మానికి జయం కలగాలి, అధర్మం తొలగాలి అనే ఉద్దేశంతో విజయం అనే మాట ధర్మానికి అన్వయిస్తారు ఇక్కడ. అటువంటి ధర్మాధారాధనాధ్యక్ష అయినటువంటి అమ్మవారు గనక ఆ తల్లి ధర్మ ప్రతిష్టాపన కోసం దుర్గారూపిణిగా ఆవిర్భవించి అసుర శక్తుల్ని జయించి తన యొక్క అపరాజిత తత్వాన్ని రుజువు చేసింది. అందుకే విజయానుకున్నటువంటి సర్వలక్షణాలు అమ్మనామాల్లో మనకు గోచరిస్తాయి. జయ, విజయ, అజిత, అపరాజిత అనే నామాలతో చెప్పబడుతున్న తల్లిని ఈ రోజున ఆరాధన చేస్తారు. ముఖ్యంగా ఆశ్వీజ మాసంలో శుక్లదశమి నాడు సాయంకాలం వేళ ముహూర్తాన్ని ప్రధానంగా విజయ ముహూర్తం అంటారని శాస్త్రం చెప్తుంది. ఈషత్ సంధ్యామతిక్రమ్య కించిదుచ్ఛిన్న తారక విజయో నామ కాలోయం సర్వకామార్థ సాధక అనే శ్లోకం ఇక్కడ. ఈషత్ సంధ్యామతిక్రమ్య, కొంచెం సంధ్య దాటిన తర్వాత కించిత్ ఉచ్ఛిన్న తారక, కాస్త నక్షత్రాలు ఉదయిస్తున్న సమయం విజయో నామ కాలోయం, అది విజయ అనే కాలం చెప్పబడుతుంది. ఇది సర్వకామార్థ సాధక, అన్ని కోరికలను తీర్చగలిగే శక్తి ఆ ముహూర్తం అనుకున్నది కనుక ఆ ముహూర్తంతో కూడిన దశమి అంతటికి కూడా విజయదశమి అని అంటారు. ఈ రోజున 9 రోజుల పూజకి పూర్ణత్వం చెప్తూ ఉంటారు. అందుకే ఈరోజు ముఖ్యమైన ఉత్సాహం అంతా కూడా ఒక సంపూర్ణమైనటువంటి ఉత్సాహం, విజయోత్సాహం రెండూ గోచరిస్తుంటాయి. ఈ విజయోత్సాహంలో భాగంగానే రామలీల మొదలైనటువంటివి ఉత్తరాది ప్రాంతాల్లో కొన్ని చోట్ల చేస్తుంటారు, దక్షిణాదిలో కూడా కొన్ని ప్రాంతాల్లో చేస్తుంటారు. రామలీల అంటే రావణాది రాక్షసుల్ని రామచంద్రమూర్తి సంహరించిన లీల. అలాగే విజయదశమితో పాండవుల యొక్క చరిత్రకు కూడా అనుబంధం ఉన్నది. విజయానికి, విజయదశమికి, పాండవ రామగాథలకి అంటే కృష్ణ చరిత్రకి రామచరిత్రకు కూడా దీనితో అనుబంధం ఉన్నది అని మనకు తెలుస్తున్నది. మొత్తానికి అధర్మాన్ని నిగ్రహించి ధర్మాన్ని రక్షించడానికి వచ్చినటువంటి దేవి కానీ విష్ణువు రామకృష్ణాది రూపాలు కానీ ఈ ముహూర్తంతో అనగా ఈ పండుగతో ముడిపడి ఉన్నాయి. అందుకే శమీ పూజ చేయడం కూడా ఈరోజు ముఖ్యమైన అంశం. ఈ శమీ పూజ యొక్క ఫలితాన్ని చెప్తూ అమంగళానాం శమనీం దుష్కృతస్య చ దుస్వప్న నాశినీం ధన్యాం ప్రపజ్యేహం శమీం శుభాం అనే మంత్రంతో శమీ పూజ చేయడం కనబడుతున్నది. అంటే శమీ దేవతను నేను శరణు వేడుతున్నాం. శమీ దేవత ఏం చేస్తున్నదని అమంగళమును తొలగిస్తున్నది. అమంగళానాం శమీ, అమంగళములు తొలగించేది కనుక ఆ శమీని ఆశ్రయించి నేను పూజ చేస్తున్నాను. ఇది అగ్నిగర్భ వృక్షము, అగ్నివృక్షం అని కూడా దీనికి పేరు. అంటే యజ్ఞాదుల యందు శమికి చాలా ప్రాధాన్యమైనది. అలాగే జమ్మి ఆకు కూడా పూజార్హమైనటువంటిది. కొన్ని ప్రాంతాల్లో దీనితో శివుని ఆరాధన చేస్తారు. పైగా గణేష్ సంబంధమైన గ్రంథాల్లో శమీపత్రంతో కానీ గణపతిని పూజ చేస్తే విశేషమైన ఫలితాలు చెప్పారు. అలాంటి శమీ వృక్షంలో ప్రతి అంశము కూడా పవిత్రమైనది. అందుకే శమీని పూజించడం, అది కూడా అందరూ కలిసికట్టుగా వెళ్ళి మంగళవాద్యాలతో శమీని పూజ చేస్తారు. పూజ చేసి గృహీత్వా సాక్షతామార్ద్రాం శమీ మూలగతాం మృదం
ఆ శమీని పూజ చేసినప్పుడు మూలమునందు గంధము, పుష్పము, అక్షతలు, జలములు ఇవన్నీ వేస్తారు. అది వేసిన తర్వాత ఆర్ద్రమైనటువంటి ఆ మట్టిని, అంటే తేమ కలిగినటువంటి అక్షతలతో కూడిన ఆ మట్టిని ఒక కలశంలో తీసుకువచ్చి గీతవాదిత్ర నిర్ఘోషై ఆనయత్ స్వగృహంపతి, అది మంగళవాద్యాలతో సహా ఇంటికి తీసుకువచ్చి ఆ కలశాన్ని ఆరాధన చేసి అప్పుడు దాని మంగళ నీరాజనాలు ఇవ్వాలి అని ఒక శాస్త్రం చెప్తుంది ఇక్కడ. తతో భూషణ వస్త్రాది ధారయేత్ స్వజనై సహా నీరాజ్యమాన పుణ్యాభి అంటూ ధర్మశాస్త్రాలు కొన్ని వచనాలు కనబడుతున్నాయి. అంతేకాదు శమీ స్మరణ కూడా చాలా విశేషం. కొన్ని చోట్ల శమీ దళమును తుంచుకుని పంచుకుంటారు విజయానికి సూచనగా. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనేటువంటి మంత్రంతో ఆ శమీ పత్రాన్ని తాకుతారు కూడా. వేదమునందు శమీకి చాలా ప్రాధాన్యాన్ని ఇచ్చారు. ఇది దేవతా వృక్షం. అలాంటి శమీయందు అమ్మవారిని, ఆ మూలములో పూజించవలసిన తల్లిని అపరాజితాదేవి అంటారు. పైగా జయ, విజయ, అజిత అనే పరివారములతో కూడిన అపరాజిత. ఈ అపరాజితని స్మరించినట్లయితే ఏ కార్యమైనా, ఏ ప్రయత్నమైనా, ఏ ప్రయాణమైనా కూడా సఫలం అవుతాయని చెప్తారు. అందుకే సర్వాభీష్టము, సర్వ విజయములు ప్రదానం చేయగలిగిన శక్తి విజయదశమి నాటి పూజకు ఉంది కనుక విజయదశమి నాడు ఈ తల్లిని కొన్ని ఆలయాల్లో రాజరాజేశ్వరి రూపంగా ఆరాధన చేస్తారు. అంటే సర్వశక్తుల సమాహార రూపమే రాజరాజేశ్వరి. అన్ని శక్తులు ఇంతవరకు ఏవైతే ఆరాధన చేసామో ఇవన్నీ కలిసి రాజరాజేశ్వరి రూపంగా చెప్పబడుతున్నాయి. ఈ తల్లి భువనేశ్వరి, లలిత ఇత్యాది నామాలతో చెప్పబడుతుంది. అటువంటి రాజరాజేశ్వరి కరుణాకటాక్ష వీక్షణాలు సర్వులకు లభించుగాక. సనాతన ధర్మంతో కూడిన భారతదేశానికి క్షేమం సిద్ధించుగాక. స్వస్తి. యాదేవీం సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. ఈరోజు విజయదశమి. ఈటీవీ ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. విజయసిద్ధిని సాధించేందుకు ప్రతి ఒక్కరూ కూడాను అమ్మల కన్నా అమ్మ చింతామణి ద్వారంలో నివాసం ఉండేటువంటి ఆ రాజరాజేశ్వరి దేవిని ప్రతి ఒక్కరం కూడా త్రికరణ శుద్ధితో కొలుస్తాం. శ్రీచక్ర ఆరాధనతో పాటుగా విజయసిద్ధిని సాధించడానికి ఈ రోజున దసరా నవరాత్రి మహోత్సవాలలో సాయం సంధ్యా సమయంలో శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అంటూ శ్లోకాన్ని చదువుతూ శమీ వృక్ష పూజ చేసి సిద్ధిదాత్రీ దేవిని ఆరాధన చేసేటువంటి అద్వితీయమైన సుదినం. ఎవరైతే విజయదశమి నాడు ఈ యొక్క అద్వితీయమైనటువంటి పూజను నిర్వహిస్తారో వారికి ప్రతి ఒక్క రంగంలో కూడాను విజయాన్ని సాధించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు సిద్ధిదాత్రి పూజ అద్వితీయమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుందన్నమాట. శత్రు బాధలను నివారించడమే కాదు, అద్వితీయమైనటువంటి ఆ యొక్క 8 దళాలు ఉన్నటువంటి పద్మం ముగ్గు వేసి ఓం జయాయ నమః, ఓం విజయాయ నమః అంటూ పసుపు, కుంకుమ, గంధం మొదలైనటువంటివి ఆ శమీ వృక్షం మొదట్లో వేసి ఆ తల్లిని గనక ధ్యానం చేసినట్లయితే, హారతి ఇచ్చినట్లయితే వివిధ రంగాలలో అద్వితీయమైన అభివృద్ధిని సాధిస్తారు. అంటే శమీ వృక్షానికి అంత గొప్ప శక్తి ఉంది. ఆ శమీ వృక్షమే సిద్ధిదాత్రీదేవి. ఈ దసరా నవరాత్రి మహోత్సవాల చివరి రోజు విజయదశమి నాడు అందరూ విజయాన్ని సాధించడానికి ఆ పూజను ఆచరించి ఆ శమీ వృక్షానికి ఉన్నటువంటి ఆకుల్ని బంగారు అంటారు. ఆ బంగారు ఆకుల్ని ఇంటికి తెచ్చుకోవాలి. ఇలా ఎవరైతే తెచ్చుకుంటారో వారికి లక్ష్మీ కటాక్ష సిద్ధి కలిగి తీరుతుంది సుమా. ఇంత గొప్ప విశేషం ఈ విజయదశమి నాడు దాగిన పరమార్థ లక్షణం.
సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం శుక్లపక్షం శనివారం సూర్యోదయం 6:12 సూర్యాస్తమయం 5:53. తిథి నవమి ఉదయం 10:54 వరకు. నక్షత్రం శ్రవణం తెల్లవారుజామున 4:26 వరకు. వర్జం ఉదయం 9:14 నుంచి 10:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:12 నుంచి 7:45 వరకు. అమృతకాలం సాయంకాలం 6:27 నుంచి 7:59 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం శనివారం, అలాగే విజయదశమి. ఈటీవీ ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. శనివారం కాబట్టి మనం శివునకు నువ్వులతో పూజ చేసుకోవడం, నువ్వుల నూనెతో అభిషేకం చేయడం, నూనెలో పసుపు కలిపి ఆవులకు రాయడం, ఆ నువ్వులు ఆవులకు ఆహారంగా అందించడం, వెంకటేశ్వర దీపారాధన చేయడం, హనుమంతునికి ఆకుపూజ, అప్పాలు నివేదన, హనుమాన్ చాలీసా పారాయణ, ప్రదక్షిణాలు చేయడం ఇవన్నీ కూడా గ్రహ దోషాలన్నింటినీ కూడా నివారిస్తాయి. విజయదశమి సందర్భంగా విజయ ముహూర్తంలో శమీ పూజ మొదలైనటువంటి వాటిని నిర్వర్తించి పొలిమేర దాటడం అనే కార్యక్రమం ఒకటి చేస్తుంటారు. అలాగే ఈరోజు శమీ పూజ, దేవి ఉద్వాసనం, అలాగే పారణ చేయడం, అపరాజితాదేవిని పూజ చేయడం, పుస్తక రూపిణిగా సరస్వతిగా పూజ చేసిన దానికి ఉద్వాసన చెప్పడం, స్వారోచిష మన్వాదికి సంబంధించి నదీ స్నానాదులు చేయడం, దానాదులు చేయడం చాలా ఉత్తమమైన ఫలితాలను అందజేస్తాయి. నేటి ఆణిముత్యాలు. మన మీద మనకు ఉండే నమ్మకం శత్రువును కూడా భయపెడుతుంది. మన మీద మనకు అపనమ్మకం శత్రువు బలాన్ని పెంచుతుంది. ఆది ప్రకృతి రూపిణి అయిన దుర్గాదేవి వివిధ కల్పాల్లో నానావిధ దుష్టధనుజుల్ని వివిధ రూపాలు ధరించి సంహరించి మహాదేవి ఎల్ల లోకాలకు సంతోష సౌభాగ్యాన్ని కలిగించింది. అపజయం అంటే తెలియని ఆదిపరాశక్తి శ్రీరాజరాజేశ్వరి అత్యంత మహిమాన్వితురాలైన శ్రీచక్రాధిష్టాన దేవత శ్రీ లలితా త్రిపుర సుందరి మహా తేజో విరాజిత రూపమే శ్రీరాజరాజేశ్వరి. మణిద్వీపం ఆమె నివాసం, చింతామణి గృహం ఆమె నెలవు. సమస్తాంగ ఆయుధావరణ నిత్యామ్నాయ పరివార దేవతా సహితంగా శ్రీ మహాకామేశ్వరుడి సమక్షంలో శ్రీ రాజరాజేశ్వరీ దేవి తేజరిల్లుతుంది.
పరమశాంత స్వరూపిణిగా కృప, కరుణ, దయ వెదజల్లే సుప్రసన్న దృక్కులతో సిరివెన్నెల వంటి చిరునవ్వుల్ని చిందిస్తూ చెరకు గడను చేత ధరించి అభయ వరద హస్త ముద్రలతో భక్తులకు దర్శనమిస్తుంది. సర్వమానవ జీవితాల్లో సర్వశక్తికి కేంద్రక స్థానం జగన్మాత. భక్త సంరక్షణే ఏకైక లక్ష్యంగా భావించే కారుణ్యశాలి రాజరాజేశ్వరి. శరన్నవరాత్రులలో అమ్మవారికి నవస్వరూప విశేష అలంకారాలు ముగిశాక రాజరాజేశ్వరిగా నిరుపమాన ఆలంకారిక సౌందర్య లహరిగా భాసిల్లుతుంది. యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, మతి రూపేణ సంస్థిత, స్థితి రూపేణ సంస్థిత, మాతృరూపేణ సంస్థిత. ఇలా అన్ని అంశాలలో మాతృస్పర్శ నెలకొని ఉంటుంది. రాజరాజేశ్వరీ దేవి చేతిలో చెరకుగడ ప్రధానంగా గోచరమవుతుంది. చెరకుగడ ఆపాత మధురానికి ప్రతీక. చెరకుగడ ఎక్కడ ఆస్వాదించినా తీయందనమే. అలాగే అమ్మ ఆశాంతం ఎల్లప్పుడూ బిడ్డలపై చూపించే వాత్సల్యం, ఆప్యాయత మధురంగానే ఉంటుంది. రాజరాజేశ్వరీ దేవి ఆద్య మూలశక్తి. సమస్త దేవతల శక్తియుక్తుల్ని రాజరాజేశ్వరీ దేవి సంతరించుకుంటుంది. సకల భువన భాండాలకు అధినాయకురాలు, మహాసామ్రాజ్య దేవత రాజరాజేశ్వరీదేవి. రాజరాజేశ్వర్యై చ విద్మహే శ్రీ భవానీయై చ ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్ అనేది రాజరాజేశ్వరి గాయత్రి. కనీసం ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించిన, స్మరించిన విద్యా ఉద్యోగాలలో మేలైన ఫలితాల్ని అందుకునే వీలుంది. ఓం శ్రీ విజయరూపిణ్యై నమః. ఓం శ్రీ రాజ్యదాయిన్యై నమః. ఓం శ్రీ అపరాజిత దైవ్యై నమః. ఓం శ్రీ సౌభాగ్యదాయిన్యై నమః. ఓం శ్రీ రాజరాజేశ్వర్యై నమః అనే శ్రీమాత పంచనామాల్ని స్మరించుకోవడం ద్వారా లేదా 108 సార్లు లిఖించడం ద్వారా కీలక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. రాజరాజేశ్వరీ దేవిని ప్రధానంగా శ్వేత పుష్పాలతో ఆరాధించాలి. రాజరాజేశ్వరి అష్టకం, రాజరాజేశ్వరీ దేవి అష్టోత్తర సహస్రనామాల్ని పఠించాలి. దేవి పూజా సాంప్రదాయంలో రాజరాజేశ్వరీ దేవి ఆరాధన చాలా సమున్నతమైంది. రాజేశ్వరీ దేవి మంత్రానికి మహాశ్రీ షోడశి అని పేరు. సిద్ధపురుషులు, మహాసాధకులు, పీఠాధిపతులు రాజరాజేశ్వరీ దేవిని ఉపాసన చేస్తారు. చైతన్య కళ, జీవకళ, పరాశక్తి, పరాత్పరి ఇలా సృష్టి మనుగడకు, కాలచక్ర భ్రమణానికి, జగత్తు నిరాటకంగా ముందుకు సాగడానికి రాజరాజేశ్వరీ దేవి అనుగ్రహ వీక్షణమే ప్రధాన కారకంగా దేవి భాగవతం వివరించింది. రాజరాజేశ్వరీ దేవికి అభిషేకం నిర్వహించడం ద్వారా సకల కార్యసిద్ధి చేకూరుతుంది. शिवा त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज्यलक्ष्मी प्रदा चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी 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 ఆ తల్లి శక్తి స్వరూపిణి. ఆవిడ అనుగ్రహిస్తే మనం గెలిచాం.
మనం ఏదైనా గెలిచినప్పుడు ముందు ఆ గెలుపునకు కారణమైన కదలికలనిచ్చినటువంటి తల్లికి నమస్కరించకుండా మాది అంటే కృతజ్ఞత. కాబట్టి ఆ తల్లికి నమస్కరిస్తానని నమస్కరించాడు. నమస్కరిస్తే ఆ తల్లి బ్రహ్మ విద్య నేర్పింది. ఆ బ్రహ్మ విద్య నేర్పినటువంటి క్షేత్రమే, కఠోపనిషత్తు జరిగినటువంటి క్షేత్రమే శ్రీకాళహస్తి. కాబట్టి ఇంద్రుడు ఎప్పుడెప్పుడు గెలిచినా అప్పటి నుంచి అమ్మవారిని జ్ఞాపకం తెచ్చుకుంటాడు. అందుకని ఇంద్రుడు పరిగెత్తుకొచ్చాడు. విష్ణువు ఆయనకి ఒకటి జరగక్కర్లేదు, ఒకటి చెప్పక్కర్లేదు. అసలు నిజంగా మాట్లాడితే స్త్రీ రూపంలో ఉంటే అమ్మ, పురుష రూపంలో ఉంటే విష్ణువు ఆయనే. అందుకే ఇద్దరు అలంకార ప్రియులు, ఇద్దరు రాక్షస సంహారం చేస్తారు. ఇద్దరి ప్రతిజ్ఞలు కూడా ఒకటే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అంటుంది అమ్మవారు దేవి భాగవతంలో. ఇద్దరి ప్రతిజ్ఞ కూడా ఒకటే. అందుకే నారాయణ నారాయణి వాళ్ళిద్దరూ కలిసి పుడతారు. ఇప్పుడు ఒకానొకనాడు నందుడికి కుమారుడిగా కృష్ణుడు, ఆ నందుడికి కుమార్తెగా యోగమాయ. వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. కాబట్టి ఆయనే ఆమె, ఆమెయే ఆయన. అందుకని విష్ణువుకి ఏదో జరిగి తెలిసి ఉండాలనేం లేదు. అందుకని ఆయన వచ్చారు. ఆయనకి సమస్తం తెలుసు. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మార్కండేయుడు చెప్పేశాడుగా, అసలు ఏ భూతమునందు ఏ శక్తి ఉన్నది పరదేవతా స్వరూపమే. అందుకే ఏమంటే ఈ మధ్య గుడిలోకి రావట్లేదంటే ఏదో మోకాళ్ళు బలహీనంగా ఉన్నాయండి, నొప్పిడితోంది రావట్లేదు అంటాడు. కానీ నేను శక్తిహీనుణ్ణి అయ్యానంటాడు. కానీ శివహీనుణ్ణి అయ్యానండి ఎవడు. కదలిక లేదంటే శక్తిహీనత్వం. కాబట్టి విష్ణు అందుకు పరిగెత్తుకొచ్చారు. వీళ్ళు ముగ్గురే ఏ కదలికలో విజయం సాధించినా అమ్మవారిని స్మరించారు, అమ్మవారిని గౌరవించారు, అమ్మ దగ్గరికి పరిగెత్తారు. ఆ బుద్ధి నీకు లేకపోతే కృతజ్ఞుడమైపోతావు. చెప్పాలా శంకరాచార్యుల వారు? లేకపోతే ఇలా చెప్పారు ఆ శ్లోకంలో? ఆయన శ్లోకంలో అలా చెప్పరు. మనం దాన్ని జాగ్రత్తగా ఎందుకు ఈ వరుస క్రమంలో వచ్చారన్నది ఆలోచించడంలో అంతర్లీనంగా పరదేవత పట్ల భక్తిని మీకు ఇనుమడింపచేస్తారు. అది జగద్గురువుల రచన అంటే, అది శంకర భగవత్పాదులంటే. శంకరాచార్యులు వారిలా ఎవరు మాట్లాడగలరు, ఎవరు రచన చెయ్యగలరు? ఆకాశమనకు ఆకాశము హద్దు, సముద్రమునకు సముద్రము హద్దు, శంకరులకు శంకరుల హద్దు. కాబట్టి రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రైః కవచిభిః. వీళ్ళు ముగ్గురు పరిగెత్తుకొస్తున్నారు. వచ్చేటప్పుడు ఒక మర్యాద ఉంటుంది. మీకు పూజ్య భావన ఉందనుకోండి, అవతల వారి మీద చాలా గౌరవం ఉందనుకోండి, ఆ గౌరవం ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా పడితే అలా వెళ్ళకూడదు. అరే మనం గెలవడానికి కారణం ఆవిడరా, రణీజిత్వా దైత్యా. మనం శత్రువుల్ని గెలిచామంటే అదిగో ఆ అమ్మ కృప, ఆవిడ అనుగ్రహం లేకపోతే మనం ఏం గెలుస్తాం? కాబట్టి గబగబా వీళ్ళ అమ్మకి చెప్పాలి, అమ్మ గెలిచేసామమ్మా అని చెప్పాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీమాత్రే నమః. నమః శివాయై కళ్యాణ్యై శాంత్యై పుష్ట్యై నమో నమః. భగవత్యై నమో దేవ్యై రుద్రాణ్యై సతతం నమః. మనం ఈ నవరాత్రుల్లో మొదటి 3 రోజుల్లోనూ అమ్మవారిని మహాకాళిగా పూజించుకున్నాం. తర్వాత 3 రోజుల్లోనూ అమ్మను మహాలక్ష్మి స్వరూపంగా ఆరాధించుకున్నాం. ఆ తర్వాత 3 రోజుల్లోనూ మహాసరస్వతి రూపంగా అర్చించుకున్నాం. ఇక చివరిగా ఈ దశమి రోజున అమ్మను అపరాజితాదేవిగా పూజిస్తే జయం కలుగుతుంది. అపరాజిత అంటే ఓటమి లేనిది అని అర్థం. అపరాజితాదేవి శమీ వృక్షంలో నివసిస్తూ ఉంటుంది. అందుచేత శమీ వృక్షాన్ని పూజించటం వల్ల జయం కలుగుతుంది. ఆ దేవి అనుగ్రహంతో బయటి శత్రువులపై జయం సాధించవచ్చు, లోపలి శత్రువులను కూడా గెలిచవచ్చు. పూర్వం దేవదానవులు సముద్రమథనం చేస్తున్న సమయంలో పారిజాతము, బిల్వము మొదలైన వృక్షాలతో పాటు శమీ వృక్షం కూడా పుట్టింది.
వృక్షాలన్నిటికీ వనమాలి అని ఒక అధిష్టాన దేవత ఉంది. ఈ వనమాలి దేవతే శమీదేవత అని పేరు. శమీ శమయమే పాపం శమీ శత్రువినాశిని అర్జునస్య ధనుర్ధార్త్రి రామస్య ప్రియదర్శిని. ఈ రోజున వనమాలి శమీదేవతను స్మరిస్తే చాలు, పాపాలన్నీ నశిస్తాయి. శమీ వృక్షం యొక్క చరిత్ర రఘుమహారాజు యొక్క జీవితంలో ముడిపడి ఉంది కనుక ఆ కథను తెలుసుకుందాం. శ్రీరాముడి యొక్క వంశంలోని వాడు రఘుమహారాజు. ఆయన ధర్మాత్ముడు, పరాక్రమవంతుడు. ప్రపంచాన్ని అంతా గెలిచి విశ్వజిత్తు అనే యజ్ఞం చేశాడు. అయితే ఆ యజ్ఞం ఋత్వికులందరూ యజ్ఞగుండం వద్ద కూర్చొని చేసే యజ్ఞం వంటిది కాదు, అది దాన యజ్ఞం. కనుక ఆ యాగాన్ని చేసిన వాడు తనకున్న సంపదనంతా పూర్తిగా దానం చెయ్యాలి. అలాగే యాగం చేస్తున్న రఘుమహారాజు తనకున్న ధనమంతా దానం చేసి పూరిపాకలో నివసించాడు. మట్టి పాత్రలతో వండుకొని తిన్నాడు. నేలపైనే నిద్రపోయాడు. సంతోషంగా బ్రతకసాగాడు. అలాంటి సమయంలో వరతంతు మహర్షి వద్ద చదువుకున్న కౌత్సుడు అనే శిష్యుడు విద్య పూర్తి చేసుకుని గురువుగారికి గురుదక్షిణ ఇవ్వాలని ఆశపడ్డాడు. వరతంతు మహర్షి వద్దకు వచ్చి, గురుదేవా, మీరు నాకు విద్య నేర్పారు కదా, కనుక ఏమైనా గురుదక్షిణ కోరుకోండి అని పట్టుబట్టాడు. అందుకు వరతంతు మహర్షి, పర్వాలేదు నాయనా, నేనేమీ అనుకోను, నువ్వు వెళ్ళవచ్చు అన్నాడు. నేను అనుమతిస్తున్నాను, వెళ్ళిపో అన్నాడు. కానీ కౌత్సుడు మాత్రం అందుకు అంగీకరించలేదు. గురుదేవా, మీరు నా వద్ద నుంచి గురుదక్షిణ తీసుకోవలసిందే అని మళ్ళీ పట్టుబట్టాడు. ఎంత విచిత్రం! దానికి వరతంతు మహర్షి విసిగిపోయాడు. ఏంట్రా ఇట్లా అడుగుతున్నాడు వీడు, ఇట్లా పట్టుకున్నాడు. సరే అయితే నాకు 7 కోట్ల బంగారు వరాలు తీసుకొనిరా, అప్పుడే గురుదక్షిణ చెల్లించిన వాడు అవుతావు అన్నాడు. ఊరికే వెళ్ళొచ్చు కదా. పట్టుపట్టాడు. వెంటనే కౌత్సుడు అక్కడి నుంచి బయలుదేరాడు. రఘుమహారాజు బలపరాక్రమాలను విని ఎంతో ఉత్సాహంగా రఘువు ఉన్న చోటుకు వెళ్ళాడు. వెళ్ళి చూస్తే ఇంకేముంది, రఘుమహారాజు మహారాజులాగా లేడు. అతడి బట్టలన్నీ చినిగిపోయి ఉన్నాయి. అతడి శరీరం మురికిగా ఉంది. ఇంకా కౌత్సుడికి అక్కడ ఒక పూరిపాక, మట్టి పాత్రలు, చెక్కపీటలు, ఆకుడొప్పలు, వెదురు చాపలు కంటికి కనిపించాయి. కౌత్సుడు వాటిని చూసి రఘువును చూసి బాగా డీలా పడిపోయాడు. ఎంతో దుఃఖించాడు. ఆహా, నేనెంత దురదృష్టవంతుణ్ణి! ఈయన బాగా డబ్బు ఉన్నవాడు, నా కోరిక తీరుస్తాడని నేను ఎంతో ఆశతో వచ్చాను. ఎన్నో కథలు విన్నాను కదా రఘువుని గురించి, పెద్ద మహారాజు కదా. చూస్తే నాకేంటి ఇట్లా మారిపోయింది అంతకాలం అంతా. కానీ ఇక్కడ చూస్తే నా కోరిక ఎప్పటికీ తీరదని తెలిసిపోయింది. ఈయన దగ్గర ఏమిటి అడిగేది? అన్ని వరాహాలు ఎక్కడ దబ్బా? అసలు మా గురువుగారికి అన్ని వరాలు ఎందుకో, మరి ఎందుకు అడిగావు? ఇక గురువుకు ద్రోహం చేసిన పాపం నన్ను తప్పకుండా పీడిస్తుంది. వెళ్ళిపోనాయన అన్నప్పుడు వెళ్ళుకో, నోరు మూసుకొని వెళ్ళొచ్చు కదా. ఇంత కష్టపడుతూ జీవిస్తున్నా ఈయనతో మాట్లాడితే ఏం లాభం? నా గోల చెప్పుకుంటే ఏం ప్రయోజనం దక్కుతుంది అని మనస్సు లోపల అనుకుంటూ వెనక్కు తిరిగాడు. ఇంతలో రఘుమహారాజు అక్కడికి వచ్చి కౌత్సుడి మనస్సులో అనుకున్న మాటను విన్నట్లుగా ఇలా అన్నాడు. ఓ మునికుమారా, నీలో నువ్వే మాట్లాడుకుంటే ఏం లాభం ఉంటుంది? నీ గోల నాతో చెప్పుకుంటే ప్రయోజనం ఉంటుంది. కనుక నీ కోరిక చెప్పు, అది ఎలాంటిదైనా సరే నేను తీరుస్తాను, భయపడకన్నాడు. ఆ మాటలు విని కౌత్సుడికి ధైర్యం వచ్చింది. ఆ రోజు నవరాత్రుల్లో మొదటి రోజు కనుక దేవీ భక్తుడైన రఘుమహారాజు కలశం పెట్టి నవరాత్రి వ్రత దీక్షను పట్టుకున్నాడు. అలాంటి రఘువు కౌత్సుడితో ఇలా అన్నాడు. ఓ మునికుమారా, నేను అమ్మవారి దీక్షను పట్టాను.
కనుక నువ్వు నా బదులుగా దీక్ష పట్టి అమ్మవారిని పూజిస్తూ ఉండు. నేను ఈ నవరాత్రుల్లో నీ కోరిక తీర్చటానికి ప్రయత్నిస్తానన్నాడు. అందుకు కౌత్సుడు ఒప్పుకొని అమ్మవారిని పూజించసాగాడు. రఘువు ధనస్సు పట్టుకొని ఇంద్రుడిపైకి దండెత్తి శంఖాన్ని పూరించాడు. ఇద్దరికీ యుద్ధం ప్రారంభమై ఘోరంగా సాగింది. క్రమంగా రఘువు చేతిలో ఇంద్రుడు ఓడిపోయి సమస్త ధనరాశులను, దివ్యవృక్షాలను, సమస్త ఔషధులను సమర్పించుకున్నాడు. అందులో సమీవృక్షం కూడా ఉంది. రఘువు వాటిని తీసుకువచ్చి భూమి మీద పెట్టాడు. అలా సమీవృక్షం భూమి మీదకు దిగి వచ్చింది. తన సంతానాన్ని వృద్ధి చేసుకుంది. ఇంతలో దేవతలు స్వర్గం నుంచి బయలుదేరి, ఈ రఘు మహారాజు సామాన్యుడు కాడు, ఇతడు ఇంకా ఏవేవో ఘనకార్యాలు చేస్తాడు, వాటిని చూడాల్సిందే అని కుతూహలంతో విమానాలెక్కి అందరూ భూమి మీదకి వచ్చారు. అయితే ఆ దేవ విమానాలు ఉన్నాయి కదా, మొయలేక భూమి కంపించింది. అంతమంది వచ్చేశారు. కానీ ఇంతలో చిత్రంగా భూమి మీద ప్రతిష్ఠించబడిన శమీవృక్షాలు మాత్రం ఆ విమానాల వేగాన్ని నియంత్రించి ఆపేశాయి. ఆ శమీవృక్షాలకు అంత శక్తి వచ్చేసింది. భూమి స్పర్శ చేస్తూ ఉండగానే మహావృక్షాలు అయిపోయాయి. అంత శక్తి వచ్చింది. పైన ఆకర్షణ ఉండేటువంటి విమానాలన్నీ ఆపేసేసింది. అప్పుడు దేవతలు ఆ శమీవృక్షాలనే మెట్లుగా చేసుకొని మెల్లగా భూమి మీదకి దిగారు. ఇంతలో రఘువు తన ఇంటికి వచ్చి ఇంద్రుణ్ణి గెలిచి సంపాదించిన ధనమంతా కౌత్సుడికి ఇచ్చి ఇలా అన్నాడు, ఓ మునికుమార, ఇదిగో నీ డబ్బు, తీసుకువెళ్ళి నీ గురువుకు గురుదక్షిణగా చెల్లించు. నీ గురువు గారిని సంతోషపెట్టు, నీ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందు అన్నాడు. అప్పుడు కౌత్సుడు ఆ సంపదలోంచి 7 కోట్ల వరాహాలను మాత్రమే లెక్కబెట్టి తీసుకొని రఘువును చూస్తూ, ఓ మహారాజా, నేను ఇంతవరకే కోరాను కనుక నాకింతే చాలు, ఆ పైన 1 పైసా ఇచ్చినా నేను ముట్టుకోను, నువ్వే తీసుకో అని సంపదంతా ఇచ్చేశాడు. అందుకు రఘువు ఒప్పుకోలేదు. కౌత్సుడు తన పట్టును విడలేదు. చివరికి రఘువే తగ్గి ఇంద్రుడి వంక చూసి, ఓ ఇంద్రదేవ, నీ ధనాన్ని నువ్వే తీసుకో అన్నాడు. ఇంద్రుడు నవ్వి, ఓ రఘు, నేను ధర్మాత్ముడిని, నేను ఓడిపోయాను కనుక నీకు వశుడైపోయాను కనుక ఇదంతా నీ డబ్బే అవుతుంది కదా అన్నాడు. ఇలా రఘువుకి ఇంద్రుడికి మధ్య జరిగిన ఈ ధర్మచర్చ అంతా కూడా శమీవృక్షం క్రిందే జరిగింది. అప్పుడు ఆ ధర్మచర్చలో మళ్ళీ రఘువే తగ్గి మిగిలి ఉన్న సంపదనంతా శమీవృక్షానికి ఇచ్చేసి ఇలా ప్రార్థించాడు, ఓ శమీవృక్షమా, నీ వేరు పాతిన చోట నీరు ఉంటుంది, నీ దర్శనంతో పాపాలు నశిస్తాయి, నీ ఆకులు విషాన్ని హరిస్తాయి, నీ ప్రదక్షిణ వల్ల సంతానం కలుగుతుంది అని ఎన్నో వరాలిచ్చాడు. అందువల్లనే శమీవృక్షానికి అంతటి మహత్తు వచ్చింది. అందుచేత ఈ విజయదశమి రోజున శమీవృక్షాన్ని పూజించండి. మీకు మీ రంగాలలో విజయం లభిస్తుంది. శమీవృక్షంలో నివసిస్తున్న అపరాజితాదేవి ఈ జగత్తును అనుగ్రహించుగాక అని ఆశీర్వదిస్తూ శ్రీమాత్రే నమః. శివదహితే జగతం సతతం గురుమంగళం, శిఖరిసుతే జగతం సతతం గురుమంగళం, సుజనహితే జగతం సతతం భవతు శుభం గురుమంగళం, శివదహితే జగతం సతతం గురుమంగళం,
कुरु मङ्गलं शिखरिसुते जगतां सततं कुरु मङ्गलं सुजनहिते जगतां सततं भवतु शुभं कुरु मङ्गलम् चक्रगे नवबलगे तेनीराजन मं पददे विपुल चक्रगे नवबलगे तेनीराजन मं पददे करुणा भरणे मङ्गलरूपे मम वरदे करुणा भरणे मङ्गलरूपे मम वरदे शिवदयिते जगतं सततं कुरु मङ्गलं शिखरिसुते जगतं सततं कुरु मङ्गलं सुजनहिते जगतं सततं भवतु शुभं कुरु मङ्गलम् रवनुते नित्यं मङ्गलदानजने जननि वीतिगौल रवनुते नित्यं मङ्गलदानजने सततं सच्चिदानन्ददीप्ते शुभचरणे सततं सच्चिदानन्ददीप्ते शुभचरणे शिवदयिते जगतं सततं कुरु मङ्गलं शिखरिसुते जगतं सततं कुरु मङ्गलं सुजनहिते जगतं सततं भवतु शुभं कुरु मङ्गलम् शिवदयिते जगतं सततं कुरु मङ्गलं शिखरिसुते जगतां सततं कुरु मङ्गलं सुजनहिते जगतां सततं भवतु शुभम्